రోహిణి వాళ్ళ అమ్మతో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చింటూ వస్తాడు. ఆ చింటూ రాగానే అక్కడ ఉన్న రోహిణిని చూసి ఒక్కసారిగా అత్త నువ్వు ఎప్పుడు వచ్చావు, ఏంటి అత్త నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోయావు, నాకు చెప్పా పెట్టకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయావు ఏంటి అత్త, ఎందుకు అత్త నన్ను వదిలి ఒంటరిగా వెళ్ళిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అత్త నువ్వు వెళ్ళిపోయావని, నాకు జ్వరం కూడా వచ్చింది తెలుసా, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అత్త అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో రోహిణి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక చింటూ మాత్రం నువ్వు ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకత్తా అని చెప్పి అంటాడు. దాంతో రోహిణి అయితే సరే అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి చింటూ అక్కడి నుండి వెళ్తాడు. వెళ్ళాక అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఏంటమ్మా నువ్వు ఇంట్లో నుండి చెప్పా పెట్టకుండా వచ్చేసావు, అక్కడ మీ వాళ్ళు కంగారు పడతారేమో, ఒకసారి వెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రోహిణి అయితే లేదమ్మా నాకు ఆ ఇల్లు తలుచుకుంటేనే భయం వేస్తుంది, చాలా కంపరంగా ఉంది మనోజ్ మీద, నేను అసలు ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా అంటావు, ఈ చింటూగాడి పరిస్థితి చూస్తే ఇలా ఉంది, నీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అంటుంది. అయినా సరే రోహిణి అక్కడి నుండి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను అని చెప్పి టెస్ట్ వేస్తుంది. దాంతో వాళ్ళ అమ్మ భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.